హాయ్ అందరికీ నమస్తే అండి. నా పేరు శ్యామల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎలాంటి పప్పు ఏమీ నానబెట్టకుండా అప్పటికప్పుడు హెల్తీగా 5 నిమిషాల్లో చేసుకునే హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తున్నానండి. ఈ హెల్తీ దోశ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి హెల్తీ బ్రేక్ఫాస్ట్ని తయారు చేయడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి 2 కప్పుల బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. మనం పెరుగు యాడ్ చేసుకున్నాం కదా, ఆ కప్పులోకి 1 కప్పు వాటర్ తీసుకొని కొంచెం వాటర్ వేస్తూ ఇదంతా కూడా మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. ఒకేసారి వాటర్ అనేది పోసేయకండి, కొంచెం వేస్తూ ఇది దోశ పిండి బ్యాటర్ వచ్చేంత వరకు కూడా మెత్తగా మిక్సీ పట్టించుకొని ఈ మిక్సీ పట్టించుకున్నదంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న దాంట్లోకి 1 కప్పు సన్నంగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1 టమాటాని సన్నంగా కట్ చేసుకొని ఆ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి సన్నంగా కట్ చేసుకున్న కొత్తిమీర తురుము, అల్లం 1 టేబుల్ స్పూన్ సన్నంగా కట్ చేసుకున్న అల్లం తురుము కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి సోంపు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బ్యాటర్లోకి సోంపు అయితే అస్సలు మిస్ చేయకండి. సోంపు ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట. అలాగే ఇది కలుపుతున్నప్పుడు మీకు వాటర్ సరిపోతే వాటర్ కొంచెం యాడ్ చేస్తూ దోశ బ్యాటర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టి స్టవ్ వెలిగించుకొని ఇలా మూకుడు ఉంటుంది కదా, దీన్ని తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ యాడ్ చేయకుండా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఇప్పుడు ఈ బ్యాటర్ని ఇలా 2 గరిటెలు బ్యాటర్లో నుంచి తీసుకొని వేసుకోవాలి. అంతే అండి, బన్ దోశ ఇలానే వేసుకుంటారు. ఇప్పుడు దీనిపైన ప్లేటు కానీ ఏదైనా పెట్టుకొని కవర్ చేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మాత్రమే ఉడికించుకోవాలి. మరీ హైలో పెడితే మాడిపోతుంది. ఒక 10 నిమిషాల తర్వాత దీన్ని టర్న్ చేసుకోవాలి. ఒక సైడ్ ఉడుకుతుంది కదా, మరో సైడ్కి ఇలా తిప్పారంటే చాలు, దాంతో టర్న్ అవుతుందన్నమాట. అలా తిప్పి ఉడికించుకోవాలి. ఈ విధంగా కాల్చుకోవాలండి. మీకు కావాలనుకుంటే పైనుంచి ఆయిల్ ఏమైనా వేసుకోవచ్చు. నేనైతే ఇంకా ఆయిల్ ఏమీ యాడ్ చేయలేదు, ఇలాగే చేసుకున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తినడానికి. సోంపు ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. అంతేకాదు హెల్త్కి, మనకి డైజెషన్కి కానీ దేనికైనా సోంపు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇలా వేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ ఇదే విధంగా మీకు ఎన్ని కావాలనుకుంటే అన్నీ వేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఇందులో కావాలనుకుంటే మీరు ఏమైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఆ బ్యాటర్లో యాడ్ చేసుకొని ఇదే విధంగా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని మనకి బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా చాలా బాగుంటుందండి. డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా బాగుంటుందన్నమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఎక్కువ టైం పట్టదు, చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. చట్నీ ఏమైనా చేసుకోవచ్చు, లేదంటే ఉత్తునైనా తినేయచ్చు అనమాట. దీనికి చట్నీ లేకపోయినా నార్మల్గా అయినా తినేయచ్చు. చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అంతే అండి, ఇదే విధంగా అన్ని దోశలు ఇలా వేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి తినడానికి. ఎక్కువ టైం లేనప్పుడు నేను ఎక్కువగా ఇలానే చేసేస్తానన్నమాట. చాలా ఈజీగా, ఏ పప్పులు ఏమి నానబెట్టని అవసరం లేదు కదా, అప్పటికప్పుడు కలిపేసుకొని చేసేసుకోవచ్చు. అంతేకాదు ఇందులో క్యారెట్ అవి వేసాం కదండి, అవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిదన్నమాట. అందుకే అవన్నీ చేసుకున్నాను. పెరుగు వేసుకోవడం వల్ల కూడా మంచి టేస్ట్ ఉంటుంది. అంతే అండి, బన్ దోశలు రెడీ అయిపోయాయి. టేస్టీగా హెల్తీగా ఇలా బన్ దోశ చేసుకోండి. చూసారు కదా కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో. చాలా ఈజీ ప్రాసెస్ అండి.
ఎంత టేస్టీగా ఉంటాయో అంత ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.